అస్సలాము అలైకుం. హాయ్ ఎవ్రీవన్. నా పేరు కరీముల్లా. మీరు చూస్తున్నారు డిఆర్కే బ్లాగ్స్ ఇన్ తెలుగు. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు భోపాల్ మధ్యప్రదేశ్లోని భోపాల్కి వచ్చి ఉన్నాము ఇస్తమా కోసము. ఇక్కడ చాలా ఫేమస్ అయినటువంటి ఒక మసీదుకి వచ్చి ఉన్నాం ఫ్రెండ్స్. ఆ మసీదు పేరు తాజుల్ మజీద్. ఈ మసీదు నిర్మాణం వచ్చేసి 1871 భోపాల్ నవాబ్ బేగం షాజహాన్ చేత ప్రారంభించబడినది. అయితే ఆమె మరణాంతరం నిర్మాణం పూర్తి కాలేదు. ఈ మసీదు 1958లో ఆమె కుమార్తె మరియు ఇతర వాస్తు శిల్పుల సహకారంతో పూర్తి చేశారు. ఇది భారతదేశంలోని అతిపెద్ద మసీదులలో ఒకటిగా పరిగణించబడుతుంది. ప్రారంభం వచ్చేసి భూపాల్ నవాబ్ బేగం షాజహాన్ 1871లో లేదా 1874లో షాజహానాబాద్ అనేటువంటి ఏరియాలో ఈ మసీదు నిర్మాణాన్ని ప్రారంభించారన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, మనము లోపలికి వెళ్తున్నాము. చూడండి, మా పెదాయన బుజురుగు, మా గురుగారు, గురుగండాలు. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే చాలా పెద్ద మసీద్ అండి. ఇది చాలా పెద్ద మసీదు. (1871) 71 నుంచి 74 మధ్యలో ఇది ప్రారంభించి 58లోనే ప్రారంభించింది అనమాట. 74లో అట్లా పూర్తయింది ఇది. చూడండి ఎంత పెద్దగా ఉందో లోపల. లోపలికి వచ్చినాం మనము. లోపల చాలా పెద్ద. ఇక్కడ వచ్చేసి జుమ్మా నమాజుకు ఫుల్గా అవుతారు జనాలు. మామూలు నమాజులో ఎవ్రీడే ఇలా జనాలు వస్తూ పోతూనే ఉంటారండి, విజిటర్స్. చాలా చల్లగా ఉంటుంది ఈ మసీద్లో. చాలా పెద్ద స్పేస్ అండి లోపల. ఇది నాకు తెలిసి ఒక మూల నుంచి ఒక మూలకు దరిదాపు 300 నుంచి 400 మీటర్లు ఉంటుందండి. రౌండ్ తిరగడానికి దరిదాపు 1 కిలోమీటర్ ఉండొచ్చండి. ఈ మధ్య లోపల చెట్టు ఉంది చూడండి. అసలు ఇది కొండ మీద ఉంది. ఇది కొండ మీద చూడండి చెట్టు. ఎంతమంది సేద తీరుతున్నారు. ఫుల్ ఎండ ఉందండి. ఈ నవంబర్ నెలలో ఇక్కడ ఇస్తమా జరుగుతుంది. ఇక్కడంటే ఇక్కడ కాదండి, ఊరు బయట భోపాల్లో. వేరే మా టికెట్లు రిజర్వేషన్ కన్ఫర్మ్ కానందువలన ఇవి మళ్ళీ తాత్కాల్లో చేసుకోవడం కోసం మేము రైల్వే స్టేషన్ రావడం జరిగింది. అలానే టైం ఉంటే ఈ తాజ్ మసీదును వీక్షిస్తామని వచ్చామండి. భోపాల్ నగరంలో చూడదగినటువంటి టూరిస్ట్ ప్లేస్ అండి ఇది. చాలా బాగా ఉంటుంది, అసలు మనసు ప్రశాంతంగా ఉంటుంది. లోపల వెళ్ళి నమాజ్ కూడా ఆచరించవచ్చు. ఇందులో ముస్లిమ్స్ అనే కాదండి, హిందువులు అందరు వస్తుంటారు, క్రైస్తవులు అందరు వచ్చి చూస్తుంటారు. ఎవరికి ఎటువంటి అలౌడ్ లేదనేటువంటి పరిస్థితి లేదండి ఇక్కడ. అందరూ వెళ్ళి చూడొచ్చు. అసలు ఈ కట్టడాలు ఎలా శిల్పులు తీసుకొచ్చి కట్టించారు, అసలు వండర్ఫుల్ అండి. చూడండి, ఇది డైరెక్ట్ మనం దూరం నుంచి దరిదాపు
300-400 మీటర్ల దూరం నుంచి ఈ వేవ్ చూస్తున్నాము. చూడండి అక్కడ దూరం ఉన్నటువంటి మనుషులు ఎంత సన్నగా కనిపిస్తున్నారో. మా గురువుగారు చూడండి ఫోటోకి ఫోజులు ఇస్తున్నారు. ఇంత ఎండలో కూడా ఆయన స్వెటర్ వేసుకున్నారు. ఈ మినార్లు వచ్చేసి చాలా ఎత్తు ఉన్నాయండి. పక్కనే చెరువు ఉంది. ఇక మనం చూస్తూ లోపలికి వెళ్ళి చూద్దాము. మనం ఒక సైడ్ నుంచి వెనక్కి వాళ్ళకి వచ్చి మళ్ళీ ఒక సైడ్ నుంచి వెళ్తున్నామండి. చూడండి రౌండ్ చూపిస్తున్నాను నేను. చూడండి ఇలా కిందికి దిగితే కింద బాత్రూమ్స్ అలా ఉన్నాయి. ఫ్రెష్ అప్ కావచ్చు, స్నానం చేసుకోవడానికి స్నానం గదులు ఉన్నాయి. వాష్రూమ్కి వెళ్ళాలంటే వాష్రూమ్స్ ఉన్నాయి. ఈ మధ్యలో వచ్చేసి హౌస్ అంటారండి. హౌత్ ఖాన్ అంటారు కదా తెలుగులో. పెద్ద హౌత్ ఖాన్ అనమాట. ఇక్కడ రౌండ్గా కూర్చొని అందరు వుజూ చేసుకుంటారండి ఇక్కడ. చూడండి ఇది హౌస్. నీళ్ళు శుభ్రంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి కూర్చోవడానికి. అసలు మసీద్లోకి ఎంటర్ అయితే అసలు వెళ్ళాలనిపించదండి తొందరగా. ఏమంటే ఇష్టమా ఉంది కాబట్టి తొందరగా వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో తొందరగా నేను బయటికి రావడం జరిగింది. ఇప్పుడు మనము లోపలికి వెళ్ళి చూద్దామండి. లోపల మసీద్ లోపల ఎలా ఉందో చూడండి. ఇక్కడ ఒక అతను మన సబ్స్క్రైబర్ వస్తాడండి. ఇక్కడ భూపాల్ అతనే. ఊరికే చెప్పాను మాది యూట్యూబ్ ఛానల్ ఉందంటే వెంబడే సబ్స్క్రైబ్ చేసినాడు. అలాగే అన్నాని. యాక్చువల్గా వాళ్ళకి తెలుగు కూడా రాదు, అంత ఉర్దూ హిందీ మాట్లాడతారు. అయినా నేను మీ వీడియోలు చూస్తానండి అని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నానండి. అదే అయితేనే. ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో వచ్చేసి ట్రావెలింగ్కి సంబంధించినటువంటి వీడియోస్ ఇంకా అప్లోడ్ చేస్తాను. కుకింగ్కి సంబంధించిన వీడియోస్ పెడుతుంటాను. ఇంకా బైక్స్, కార్లు ఇలా ఇంకా చేయలేదు. ఇటువంటివి కూడా నేను తీసి దాని యొక్క రివ్యూస్ చెప్పి దాని యొక్క మంచి చెడ్డల గురించి కూడా వివరించాలని ఈ ఛానల్లో పెట్టడం జరిగింది. పేరు మోటో అని. ఫ్రెండ్స్ మనం లోపలికి వచ్చాం చూడండి. లోపల చూడండి ఎంత విశాలంగా. అసలు ఆ బండలు, ఆ రాళ్ళు అయితేనేమి, ఆ స్ట్రక్చర్ అయితేనేమి, ఆర్కిటెక్చర్స్ అసలు ఉండరండి. అసలు ఎలా కట్టారు, ఎలా ఆ జమానాలో పొక్లైన్లు లేవు, ఏ మిషనరీస్ లేవు, ఎలా శిల్పులు ఉన్నారు చూడండి. ఇంత సూపర్ లొకేషన్ అంటే భూపాల్లోనే ఇది ఫేమస్ అండి. మన ఇండియాలోనే అతిపెద్ద మసీదులలో ఇదొక మసీద్ అండి. మీరు ఇటు సైడ్ వచ్చినప్పుడు భోపాల్లో ఖచ్చితంగా చూడదగినటువంటి ప్రదేశం అది ఇది. అంతే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.